ఎలక్షన్ల యాళ్ల లీడర్లకు ప్రజాభక్తి మాత్రమే కాదు దైవభక్తి కూడా గట్టినే పెరిగింది. సందు దొరికితే చాలు లీడర్లు దేవుని దర్శనం చేసుకుంటుర్రు, పబ్బతి పడుతుర్రు, తీరొక్క మొక్కులు మొక్కుతుర్రు. దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని కాదు, సీఎం సార్ కాడ నుంచి షురూ చేస్తే పిఎం సార్ దాకా అందరూ దేవునికి పూజలు ప్రార్థనలు గట్టిగా చేస్తుర్రు అన్నట్టు. మొన్ననే మన ఏమ్లాడ రాజన్న దర్శనం చేసుకుని పోయిన మోడీ సారు ఈసారి ఎక్కడికి పోయిండో చూడుర్రు మీరే. ఆగో అదాట్న చూష్టాలకు అందరికి పాత ప్రధానమంత్రి ఆదికొచ్చిండాట. కానీ జర్ర పరీక్ష పట్టి చూసినాక అర్రే మోదీ సారే కదా అనుకున్నారట. మరిగా సారు ఎక్కడికి పోయినా అక్కడి పద్ధతి ఆచారం గట్టిగా పాటిస్తుంటాడు. అట్లనే బీహార్ రాజధాని పట్నాలో ఉన్న తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ ను దర్శనం చేసుకున్నాడు సారు. సిక్కులోళ్ళ తీరుగా నెత్తికి పగిడి కట్టుకొని పోయిండు. మోకాళ్ళ మీద కూకొని భూమికి తలకాయానిచ్చి ప్రార్థనలు చేసిండు. అంతేకాదు అగ చూడర్రి పెద్ద గంటె పట్టుకొని వంటలన్నీ కలిపిండు. అటెనక వచ్చిన భక్తులకు సారే పాయిరంగ పరమాన్నం వడ్డిచ్చిండు. గోధుమ రొట్టెలు కూడా చేసిండు. పట్నా సాహిబ్ కు సేవ చేసుకున్నాడు. సర్దార్జీ అవతారంలో సారును చూసి గురుద్వారకు వచ్చిన భక్తులంతా మస్తు మురిసిపోయిండ్రు. ఇక సారు కూడా అందరికి దండాలు పెట్టుకుంటా చిన్న పొలగాండ్లను మురిపెం చేసుకుంటా అందరు సంబరపడేటట్టు చేసిండు. బీహార్ రాష్ట్రంలో ప్రచారానికి పోయిన మోదీ సారు గిట్ల అందరితోని కలిసిపోయిండు. ఐతారం నాడు చేసిన రోడ్ షోకు కూడా పబ్లిక్ పొట్టు పొట్టు వచ్చిండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే బీహార్ రాష్ట్రంలో రోడ్ షో తీసిన ఫస్ట్ ప్రధానమంత్రి మోదీ సారేనట. ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి బీహార్ రాష్ట్రంలో రోడ్ షో చేయలేదట. ఇగిదిట్లుంటే మంగళవారం నాడు వారణాసిలో మోదీ సారు నామినేషన్ ఇస్తున్నాడు. కాశీలో కూడా రోడ్ షో ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారు. 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద లీడర్లు అందరు పోతున్నారట. ఏమైనా మోదీ సారు ఏం చేసినా ఆ ముచ్చట నలుగురి నోళ్ళ నాంతుంటది అనుకుంటారా అందరూ.